హలో 1 రౌండ్ సూర్య నమస్కార్. संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो. संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो. योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है. संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो. संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो. योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है. योगा से जागा सारा संसार है, योगा से जागा सारा संसार है. हो स्वच्छ మత్స్యాసన చేయండి. स्वस्थ तन, हर सांस में हो नई उमंग. ऐसा हो बस जीने का ढंग, झूले जो हम उड़कर गगन. గుడ్, योगा से जागा संसार है, వెరీ గుడ్. योगा से जागा संसार है. ఆల్ రిలాక్స్. దీనికి విలోమ ఆసన, సర్వాంగాసన చేయండి. ये आस्था है संस्कृति जिससे जुड़ी है प्रकृति. विश्वास ये All एक relax. योग है, अब दूर हर एक रोग है. आलस से हम लड़ते रहे, हर रोज योग करते रहे. ये ऊर्जा है एक जीत की, इसमें Next. शांति संगीत की. తలాసన చేయండి. है ये एक साधना है, प्रेम की ये आराधना. निर्मल हो अंतर आत्मा, मिल जाएगा परमात्मा. यही जीवन का एक सार है, రిలాక్స్. योगा से जागा संसार है. संग संग चलो बढ़ते దీనికి విలోమము చక్రాసన చేయండి. करते रहो. संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो. योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है. రిలాక్స్. విపరీతకారిని ముద్ర చేయండి. उठता है शीश अभिमान से, कर योग जब जी जान से. हिम्मत से अब हम हैं चले, धरती Relax. हिले कदमों तले. रोकेंगे क्या ये आंधियां, करके పొట్టపైన పడుకొని చేసే ఆసనాలు భుజంగాసన చేయండి. पारों से आगे हमें जाना है, दुनिया को योग ये सिखाना है. भारत बनेगा अब विश्व गुरु, इस लक्ष्य को Relax. फल पाना है. योगा ही ऐसा कर्म है जिसका ना कोई धर्म है. దీనికి విలోమ ఆసన, मिटता अंधकार శలభాసన చేయండి. है, योगा से जागा संसार है. संग संग चलो बढ़ते रहो, योग Good. सभी Relax. करते रहो. संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो. ఫైనల్ ఆసన ధనురాసన చేయండి. जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार. రిలాక్స్. రిలాక్స్. చలో గో టు శవాసన. శవాసనంలో రిలాక్స్ గా పడుకోండి. రెండు కాళ్ళ మధ్యలో 1/2 మీటర్ గ్యాప్, రెండు చేతులు 1 ఫీట్ దూరంలో బాడీకి ఇరువైపులా ఉంచండి. ముందుగా మీ అబ్డామినల్ మూమెంట్ గమనించండి. శ్వాస వేగంగా ఉంటుంది. 1 నిమిషం గమనించండి. రెండవ రౌండ్ లో శ్వాసకి పొట్టకి మధ్య సంబంధాన్ని గమనించండి.
మూడవ రౌండ్ లో శ్వాస ఫుల్ గా తీసుకోండి. బాడీ గాలిలో తేలినట్టుగా గమనిస్తూ ఫుల్ గా తీసుకోండి. శ్వాసని మొత్తం పూర్తిగా వదిలేస్తూ బాడీ శరీరాన్ని నేలకు ఆనేది గమనించండి. శ్వాస నిండుగా తీసుకోండి. తేలికైన బాడీ గాలిలో తేలినట్టుగా గమనించండి. శ్వాస పూర్తిగా వదిలేయండి. మీ శరీరం నేలకి తాకిది గమనించండి. నాలుగో రౌండ్ లో ఆ ఊ మా కాంబినేషన్ లో ఓంకారం చెప్పుదాం. 25% ఆ, 25% ఊ, 50% మా. కమాన్ శ్వాస తీసుకోండి. ఆ వైబ్రేషన్స్ గమనించండి మీ బాడీలో. ఆ తోటి నడుము వరకు వైబ్రేషన్స్, ఊ తోటి భుజాల వరకు వైబ్రేషన్స్, మా తోటి తలలో వైబ్రేషన్స్ గమనించండి. మీ రెండు కాళ్ళను దగ్గరికి తీసుకోండి. చేతులను బాడీకి ఇరువైపులా తీసుకోండి. మీ ఎడమ చెయ్యి నాభి పైన ఆనించండి. మీ కుడి చెయ్యి తల వెనుకకి చాచండి. స్లోగా చేయండి. ఎడమ కాలు హోల్డ్ చేయండి. కుడి వైపు టర్న్ అవ్వండి. కుడి కాలు పైన ఎడమ కాలు ఉంచండి. ఎడమ చేయిని ఎడమ తొడ పైన ఉంచండి. రెండు చేతుల సపోర్ట్ తోటి నెమ్మదిగా కళ్ళు మూసుకొని లేచి కూర్చోండి. స్వామి భజన చెప్పండి. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమవదా. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. భజనకు హంగులు ఉన్నాయి గాని భక్తికి హంగులు ఉన్నాయా. భజనకు హంగులు ఉన్నవి గాని భక్తికి హంగులు ఉన్నాయా. భజన వంటిదే నీ ఆత్మ, భక్తి వంటిదే పరమాత్మ. భజన వంటిదే నీ ఆత్మ, భక్తి వంటిదే పరమాత్మ. రామ 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 జయ రామ 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 రామ. రామ 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 జయ రామ 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 రామ. దశరథ నందన రామ రామ రామ. దశరథ నందన రామ రామ రామ. దశముఖమర్దన రామ రామ రామ. దశముఖమర్దన రామ రామ రామ. పశుపతి రంజన రామ రామ రామ. పశుపతి రంజన రామ రామ రామ. పాప విమోచన రామ రామ రామ. పాప విమోచన రామ రామ రామ. రామ 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 జయ రామ 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 రామ. రామ 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 జయ రామ 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 రామ. రామ 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 జయ రామ 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 రామ.
రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 దశరథ నందన రామ 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 దశరథ నందన రామ 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 దశముఖ మర్దన రామ 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 దశముఖ వర్ధన రామ రామ రామ. మీరు ఇప్పుడు నలుగురు నేను ఒక్కొక్క ఆసనము అడుగుతాను, సార్ ఆలోచించుకొని జవాబు చెప్పండి. ఒక్కొక్కరికి ఒక ఆసనం. ఓకే సార్. స్వామి శలభాసన లాభాలు చెప్పండి. శలభాసనం చేయడం వల్ల మనకు సయాటిక పెయిన్ తగ్గుతాయి సార్. కాళ్ళు దృఢంగా తయారవుతాయి, కాళ్ళు తొడ ఫ్యాట్ కరిగిపోద్ది సార్. ఒకవేళ ఫ్యాటే లేకపోతే దృఢంగా తయారవుతాయి, కొవ్వు పొట్ట కొవ్వు కరిగిపోతుంది సార్. డయాబెటీస్ తగ్గిద్ది. ఎవరు చేయరాదు సార్ సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వారు చేయరా సార్? దీనికి విలోమాసనం ఏంటి? శలభాసనంకు విలోమాసనం భుజంగాసనం సార్. భుజంగాసనం. దివ్య మేడం భుజంగాసన లాభాలు చెప్పి. సార్ లోయర్ బ్యాక్ నుంచి తల వరకు మసాజ్ జరుగుతుంది. బ్యాక్ బోన్ ఫ్లెక్సిబుల్ గా తయారవుతుంది. భుజ కండరాలు, దండ కండరాలు ఫ్లెక్సిబుల్ గా అవుతాయి. థైరాయిడ్ కి మంచి ఉపశమనం. పొట్టలో లోయర్ బ్యాక్ నుంచి పొట్టలో మసాజ్ జరగడం వల్ల గ్యాస్ రిమూవ్ అవుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బ్యాక్ పెయిన్ ఉంటే తగ్గుతుంది సార్. అస్తమా, దగ్గు, ఎలర్జీ, జలుబు, తుమ్ములు లాంటి తగ్గుతాయి సార్. ఓకే మమత హలాసన లాభాలు చెప్పు. హలాసన చేయడం వల్ల పొట్టలో ఉన్న ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది, ఫ్యాట్ లేకపోతే దృఢంగా తయారవుతుంది. గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం లాంటి వాటి నుంచి ఉపశమనం. థైరాయిడ్ కి మంచి ఔషధం. వెన్నుముక అండ్ బ్యాక్ మజిల్స్ దృఢంగా తయారవుతాయి సార్. ఎవరు చేయరాదు? హైపర్ టెన్షన్, బ్యాక్ పెయిన్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయరాదు సార్. దీనికి విలోమాసనం ఏంటి? చక్రాసనం. జమున చక్రాసన లాభాలు చెప్పు. చక్రాసనం చేయడం వల్ల వెన్నుముక ఫ్లెక్సిబుల్ గా తయారవుతాయి సార్. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, గ్యాస్ రిమూవ్ అవుతాయి సార్, కాన్స్టిపేషన్ తగ్గుతుంది, అస్తమా, దగ్గు, జలుబు తగ్గుతాయి సార్. లంగ్స్ కెపాసిటీ పెరుగుతాయి సార్. ఎవరు చేయరాదు? హైపర్ టెన్షన్, హై బీపీ ఉన్న వాళ్ళు చేయరాదు సార్. ఊపిరితిత్తులకు ఎన్ని ల్యూబులు ఉన్నాయి? ఎన్ని ల్యూబులు ఎన్ని పార్ట్స్ గా డివైడ్ అవుతుంది ఊపిరితిత్తులు? 3. లోయర్ ల్యూబ్, మిడిల్ ల్యూబ్, అప్పర్ ల్యూబ్. అబ్డామిన్ బ్రీతింగ్ చేస్తే లోయర్ ల్యూబ్ ఫంక్షన్ అవుతుంది, థొరాసిక్ బ్రీతింగ్ చేస్తే మిడిల్ ల్యూబ్ ఫంక్షన్ అవుతుంది, క్లావిక్యులర్ బ్రీతింగ్ చేస్తే అప్పర్ ల్యూబ్ ఫంక్షన్ అవుతుంది, పులియోగిక్ బ్రీతింగ్ చేస్తే 3 ల్యూబ్లు ఫంక్షన్ అవుతాయి. సామాన్య మానవుడు అప్పర్ ల్యూబ్ మాత్రమే యూజ్ చేసుకుంటున్నాడు. ఇక్కడి నుంచి గిటు వరకే పైన శ్వాసక్రియ జరుగుతుంది. రైట్. మనము ఈ పులియోగిక్ బ్రీతింగ్ చేస్తే ఊపిరితిత్తులను 100% ఉపయోగించుకుంటాం. రైట్. మమత చంద్ర అనులోమ విలోమ ప్రాణాయామం చేయి. ఓకే రిలాక్స్. స్వామి సూర్య అనులోమ విలోమ చేయండి. ఓకే సార్. రిలాక్స్. కూలింగ్ ప్రాణాయామ సార్.
హిరనాడి అంటే చండనాడి సార్, ఎడమ నాసికాన్ని హిరనాడి అంటారు. కూలింగ్ ప్రాణాయామ చేయడం వల్ల లావుగా తయారవుతారు సార్. మంచి ఫిట్నెస్, మానసిక ప్రశాంతత వస్తుంది సార్. యాంగ్జైటీ, ఆందోళన తగ్గుతుంది. మంచి ఉపశమనం హై బీపీ వాళ్ళకి సార్. ఎవరు చేయరాదు సార్ ఎవరంటే అస్తమా ఉన్న వాళ్ళు చేయరాదు సార్. దగ్గు జలుబు. వెరీ గుడ్. ఓకే దివ్య మేడం, హీటింగ్ ప్రాణాయామ సూర్యానులోమ విలోమ లాభాలు చెప్పండి సార్. ఇది బాడీలో వేడిని పుట్టిస్తుంది. ఇది శరీరంలో మనకు దగ్గు జలుబు అస్తమా ఇలాంటి ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గుతాయి. వెయిట్ లాస్ అవుతుంది సార్. సమ్మర్ లో చేయకూడదు సార్, వేడి ఎక్కువగా ఉంటది కాబట్టి శరీరం. ఐపీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. ఏమన్నా శీతలి ప్రాణాయామం చేయి. గుడ్, వెరీ గుడ్. దివ్య మేడం, శీత్కార చేయి. ఓకే, రిలాక్స్. స్వామి సదంద చేయి. రిలాక్స్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్క బెనిఫిట్ చెప్పాలి ఈ కూలింగ్ ప్రాణాయామ డైరెక్ట్. ఒకరు చెప్పింది ఇంకొకరు చెప్పద్దు. ఒక్కొక్కరు కాంట్రా ఇండికేషన్ చెప్పాలి, ఒకరు చెప్పింది ఇంకొకరు చెప్పాలి. ఎలా స్వామి చెప్పండి, ఒక బెనిఫిట్ చెప్పండి సార్. ఈ శీతలి ప్రాణాయామం చేయడం వల్ల మన నాలిక పైన ఉన్న డిసీజ్ అనేది తగ్గుతాయి సార్. ఎవరు చేయరాదు సార్? శీతలి కోల్డ్ కాఫ్ అస్తమా ఉన్నవారు చేయరాదు సార్. ఓకే, రైట్, గుడ్, అయిపోయింది. నెక్స్ట్ జమున. సార్ నాలుక పైన కాకుండా కింద ఉన్న ఏమన్నా అంటే మౌత్ అల్సర్ ఉన్నా తగ్గిపోతాయి సార్. గుడ్ గుడ్ గుడ్. నెక్స్ట్ మమత, ఒక బెనిఫిట్. సదంత 3 కూలింగ్ ప్రాణాయామం ఏదైనా చెప్పుకోండి మీరు. ఓకే సార్. సదంత పళ్ళు ఉత్తేజాన్ని పొందుతాయి సార్. అనవసర బ్యాక్టీరియా ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది సార్. ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మైగ్రేన్ నుంచి ఉపశమనం, మస్క్యులర్ లెవెల్ రిలాక్సేషన్ ఉంటుంది సార్. ఎవరు చేయరాదు? లో బీపీ ఉన్నవారు చేయరాదు సార్. ఓకే, వీళ్ళు ముగ్గురు చెప్పినవి కాకుండా మిగతాది కవర్ చేయి దివ్య మేడం. అండర్ వెయిట్ లో ఉన్న వాళ్ళకి వెయిట్ పెరుగుతారు. ఓకే, నాకు కాంట్రా ఇండికేషన్ చెప్పకూడదు. చలికాలంలో చేయకూడదు సార్. ఓకే, రైట్.